జ్యువెలర్స్ వారి ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KBHP లో ఘన ప్రారంభం. ప్రతి 3 లక్షల కొనుగోలుపై 500 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ విచ్చేయండి. ఖమ్మంను మున్నేరు భయపెడుతోంది. మున్నేరు ప్రవాహం 25 అడుగులకు దాటింది. ప్రస్తుతం 3వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇళ్లలోకి నీరు చేరుతూ ఉండడంతో స్థానికులు భయంగా గడుపుతున్నారు. ఇప్పటికే చాలా మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. మరోవైపు వరద శాంతించాలంటూ గంగమ్మ తల్లికి స్థానికులు పూజలు చేశారు. మున్నేరు ఉధృతిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. వరద భారీ ఎత్తున వస్తున్న పరిస్థితి ఉంది. అయితే తగ్గుతుందని భావించినప్పటికీ మున్నేరు వరద మాత్రం అంతకంతకు పెరుగుతున్న పరిస్థితి ఉంది. 25 అడుగులు దాటిన మున్నేరు వరద ఇప్పుడు శాంతించట్లేదు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా మున్నేరు పరివాహక ప్రాంతంలో ఇటు ఖమ్మం నగరంలో ఇటు వెంకటేశ్వర కాలనీ కావచ్చు, బొక్కలగడ్డ కావచ్చు, ఇవన్నీ కూడా ముంపుకు గురైన పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం మొత్తం కూడా ఇండ్లన్నీ కూడా ముంపుకు గురైనాయి. అదేవిధంగా ఈ సరిహద్దులో అంటే ప్రస్తుతం అయితే 25 అడుగులు దాటి ప్రవహిస్తున్నది మున్నేరు. పైనుంచి ఆకేరు నది భారీ ఎత్తున రావడంతో ఆకేరు నది వరదంతా కూడా ఇటు వచ్చిన పరిస్థితి మనం చూడవచ్చు. ఇండ్లలో నుంచి ఎంత అంటే ఇండ్లు ఉన్నాయి, ఇండ్లలో నుంచి ఎంత ప్రెషర్గా వాటరు బయటికి వస్తుందో మనకు స్పష్టంగా కనపడుతుంది. చాలా అంటే అంతకంతకు పెరుగుతున్న పరిస్థితి ఈ వరద కనపడుతుంది. దీంతో కొంత ఆందోళనకరమైన పరిస్థితి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మున్నేరు శాంతించాలని గంగమ్మ తల్లికి పూజలు చేస్తున్న దృశ్యాలను చూస్తున్నాం మనం. ఇక్కడ ఈ వార్డులో తోట రామారావు సతీమణి అంటే కార్పొరేటరు వాళ్ళు ఇక్కడ మున్నేరు శాంతించు తల్లి అంటూ పూజలు చేస్తున్నారు. జనరల్గా ప్రతి సంవత్సరం గంగమ్మ తల్లికి పూజలు చేయడం అనేది ఆనవాయితీ. కానీ ఇప్పుడు మాత్రం ఈ మున్నేరు భారీ సంఖ్యలో అంటే ఫ్లోటింగ్తో వస్తుండటంతో ఇది ఎంత మేరకు వస్తుందో ఇప్పటికీ అధికారులు స్పష్టంగా చేయలేని పరిస్థితి. ఆ నేపథ్యంలో మున్నేరు శాంతించు తల్లి అంటూ గంగమ్మ తల్లికి పూలు వస్త్రాలు వదిలిన పూలు కుంకుమ వస్త్రాలు వదిలారు. అంటే గత ఏడాది కూడా ఈ విధంగానే రావడంతో ఈ ప్రాంత వాసులు చాలా ఇక్కట్లకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితి నుంచి రక్షించాలని గంగమ్మ తల్లికి పూజలు చేశారు. చెప్పమ్మా, ఏంటి పరిస్థితి, ఎట్లా ఉంది? చాలా ఇబ్బందిగా ఉందండి. పాపం పోయినసారి వరదలు వచ్చినప్పుడే కోలుకొని దెబ్బ కొట్టింది. కొంతమంది ఇల్లు వదిలిపెట్టే పోయారు, ఊరు ఖమ్మం కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అసలు అప్పుడు 7-8 లక్షలు నష్టం వచ్చింది. ప్రభుత్వం సరిగా స్పందించకపోవడం వల్ల అప్పుడు బాగా నష్టం వచ్చింది. ఇప్పుడైనా తొందరగా మేలుకొని వాళ్ళు స్పందించాలి, ముందుకు రావాలి. ఎవరైనా కానీ ఏదన్నా ఉన్నా కానీ కార్పొరేటర్లకైనా తొందరగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అట్లా పోయినసారి అట్లా ఇయ్యకనే మా బాబు ఉండి ఇంకా కొంతమందిని ఎల్లదీయబట్టి జనాలు బతికిపోయారు. కానీ లేకపోతే జన నష్టం బాగా జరిగేది. ఇప్పటికైనా మేలుకొని తొందరగా చెప్పడం, మళ్ళీ వాళ్ళు ఉండడం, వాలంటీర్లు కానీ వాళ్ళు సిబ్బంది కానీ అధికారులు కానీ దగ్గరుండి చేసుకోవాలి. ప్రజలు కూడా అన్ని సదురుకొని ముందే జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త పడాలి. సమస్య పరిష్కారం ఎట్లా? దీనికి గతంలో 2005 నుంచి సుమారు ఒక 10 ఫ్లడ్ని ఈ ప్రాంతంలో 30 సంవత్సరాల మట్టి జీవనం ఉండి ఎదుర్కొనడం జరిగింది. ఈ ప్రాంత ప్రజల సుభిక్షం కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టైనా ఈ ప్రజల్ని కాపాడటం, వాళ్ళకి అన్నపానీయాలు వస్తు రూపాయలు అన్ని రకాల ఆదుకుంటూ జరుగుతుంది మా కుటుంబం తరఫున. 2023 ఆగస్టు 26వ తారీఖు వచ్చిన పెను తుపాను వరదలకి 32 ఫీట్ల నీళ్లు వచ్చి సర్వస్వం మునిగిపోయి ఆ రోజున వేలాది కుటుంబాలు 12 వార్డుల ప్రజలు రోడ్డును పడితే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి దృష్టికి అజయ్ కుమార్ గారి తీసుకెళ్లిన వెంటనే 780 కోట్ల పైచిలకు కరకట్ట నిర్మాణానికి శాశ్వత పరిష్కారం కావాలని ఇక్కడ ప్రజల కోరిక మేరకు దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. వెంటనే కలెక్టర్ గారి అకౌంట్కు ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మారిన ధర్మిల 100 అడుగులు కరకట్టని లోనకు జరిపి కట్టడం వల్ల ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇండ్లని ఇంతకుముందు ఎప్పుడు ఈ ఇళ్లు మునగలేదు. ఇళ్ల నుంచి పోతేనే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గతంలో పెట్టిన మార్కు ప్రకారం కరకట్ట నిర్మించాలని ఇక్కడ ప్రజానికం మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీది ఎక్కడమ్మా, ఏంటి పరిస్థితి?
మాది ఇక్కడే అండి పద్మావతి నగర్ ఇది. మేము 3 years అయింది ఇల్లు కట్టుకొని, అయినా కూడా అప్పటి నుంచి ఫ్లడ్ వస్తూనే ఉంది, ప్రతి ఇయర్ వస్తూనే ఉంది వాటర్. ఈ వాటర్ వల్ల ప్రతి ఇయర్ చాలా ఇబ్బంది పడుతున్నాం అండి మేము. ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే దారుణంగా ఉందండి. పోయినసారి కంటే ఈసారి కొంచెం విపరీతంగా వచ్చే సూచనలు కనిపెడుతున్నాయి. గవర్నమెంట్ కొంచెం తొందరగా స్పందించి వేలుకుంటే బాగుంటుంది. మా కార్పొరేటర్ గారు, ఎక్స్ కార్పొరేటర్ గారు తోట రామారావు గారు అయితేనేమి, మా ప్రెసిడెంట్ కార్పొరేటర్ గారు గోవిందం గారు అయితేనేమి మాకు చేయూతనిస్తూ అందుబాటులో ఉంటున్నారండి. ఇక్కడ మనం చూస్తున్న మొత్తం కూడా ఇవన్నీ కూడా ముంపుకు గురైన పరిస్థితి ఉంది. ఇది మనం చూస్తున్న ఇల్లు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు, అంటే ఇల్లు దెబ్బతినడంతో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నారు. ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి సామాగ్రి మొత్తం కూడా తీసుకొని వస్తే అవన్నీ కూడా మొత్తం కూడా మొత్తం కొట్టుకొని పోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. కరకట్ట వన్ సైడ్ గా కొంత మేరకు జరగటం, రెండో వైపు కరకట్ట కొంత లేకపోవడంతో అటు వరదంతా కూడా ఇప్పుడు ఖమ్మం నగరం వైపు ఇటువైపు వస్తున్న దృశ్యం అయితే మనం చూడవచ్చు. మొత్తం కూడా ఈ సమస్యకు పరిష్కారం కోసం పూర్తి స్థాయిలో కరకట్ట నిర్మాణం పూర్తి అయితేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ పొద్దుతో భూపాల్, ఎన్టీవీ ఖమ్మం నుంచి.